మా పాపకి ఎలా ఉంది డాక్టర్? డోంట్ వరీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, ఇతనికి. ఇతను టైంకి బ్లడ్ ఇవ్వడం వల్ల మీ పాప బ్రతికింది. థ్యాంక్ యూ సార్. దేవుళ్ళ వచ్చి మా పాప ప్రాణాలు కాపాడారు. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకండి? లేదు సార్, మీరే లేకపోతే ఇవాళ మా పాప మాకు అది ఊహించుకుంటేనే మాకు నరకల్లా ఉంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమండి. ఎందుకమ్మా ఇలా మాట్లాడతారా? మీరు చేసిన సహాయాన్ని వెలకట్టలేం సార్. అలాగని ఊరికే ఒట్టి చేతులతో పంపించలేము. ఉంచండి సార్. అయ్యో ఏంటి సార్ ఇది? కాదనకండి. అయ్యో మీరేదో ఇస్తారనో నాకేదో సాయం చేస్తారనో నేను ఇలా చేయలేదు సార్. కావచ్చు, కానీ మా తృప్తి కోసం తీసుకోండి. తీసుకోండి సార్. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. ప్లీజ్ తీసుకోండి సార్. సార్, పాప కాన్షియస్ లోకి వచ్చింది. పదండి. అమ్మా నమస్కారం. నమస్కారం పంతులు గారు, రండి రండి కూర్చోండి. ఏంటండి ఇలా వచ్చారు? అమ్మా ఎండన పడొచ్చాను, కాస్త మంచినీళ్ళు ఇప్పిస్తారా తల్లి? అలాగేనండి. తులసి, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. అత్తయ్య మంచినీళ్ళు తీసుకురా అనడం పూర్తవ్వకుండానే తెచ్చిచ్చి ఆశీర్వాదం తీసుకుంది. ఇంతే సామాన్యురాలు కాదు. అమ్మయ్యా, పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుందమ్మా. ఏ మంచినీళ్ళకే? అవునమ్మా, ఎండాకాలంలో చుక్క నీరే అమృతంతో సమానం. సరే, ఏంటి ఇలా వచ్చారు? గుడిలో ప్రత్యేక పూజలేమైనా ఉన్నాయా? చందా అడగడం కోసం వచ్చారా? తులసి, ఏంటా మాటలు? మీరు చెప్పండి పంతులు గారు, ఏం పని మీద వచ్చారు? తెలియదమ్మా. తెలీదా? తెలియకపోవడం ఏంటి? చెప్తే కదమ్మా నాకు తెలుస్తుంది. తర్వాత మీతో చెప్పగలను. రమ్మన్నారు, వచ్చానంతే. రమ్మన్నారా? ఎవరు రమ్మన్నారు? అత్తయ్య మాట్లాడుతుంది కదా. చెప్పండి పంతులు గారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? అశ్విన్. అశ్విన్ రమ్మన్నాడా? ఎందుకండి? ఇంటికి రండి చెప్తాను. వస్తూ పంచాంగం కూడా తీసుకురండి చెప్పారు. పంచాంగం కూడా తీసుకురమ్మన్నాడా? అత్తయ్య, నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అదే ఆ సినిమా ఆహ్వానం. ఆ సినిమాలో విడాకులు ఇవ్వడానికి కూడా ముహూర్తం పెట్టిస్తారు కదా. అలాగే బావ కూడా ఈ ఆనందికి విడాకులు ఇవ్వడం కోసం. ఆ ఆశలు కూడా ఉన్నాయా నీకు? అంటే పంతులు గారు, మా అశ్విన్ అసలు మీతో ఏమీ చెప్పలేదా? లేదమ్మా, చెప్తే మీతో చెప్తాను కదా. అసలు దీని గురించి ఇంత ఆలోచన ఎందుకు? అశ్విన్ గారిని పిలవండి, ఆయనే చెప్తారు కదా. అశ్విన్ ఇంకా ఇంటికి రాలేదు. అత్తయ్య, నాకు తెలిసిపోయింది. ఏం తెలిసిందే? ఈ ఆనంది ఎలాగో నెల రోజుల్లో మన ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పింది కదా. అయితే ఏముంది, ఆ తర్వాత మా ఇద్దరి పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే కదా. అంటే మా పెళ్లికి ముహూర్తం పెట్టమని చెప్పడానికి రమ్మనుంటాడు. ఏమానంది, అంతే కదా? శుభాకాంక్షలు. సంతోషంగానే చెప్తున్నావా? ఒక్కళ్ళని చూసి ఏడవడం అనేది నాకు తెలీదు. ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? ఇంకా కాలేదు. కాదు కూడా.